ఏమిటమ్మా అంత బిత్తర చూపులు చూస్తున్నావు? ఎరా ఏమన్నా అన్నారా? అదే ఉంటారు. అలే లచ్చన్న, రాచకొండ లచ్చన్న, నీకేదో అన్యాయం చేద్దామని అపకారం చేద్దామని రాలేదమ్మా, నీ వల్ల ఉపకారం పొందుదామని వచ్చాను. నీ ఆయన్ని మర్డర్ చేయటం నువ్వు కళ్ళారా చూసావు గనక నువ్వు కేసు పెడతంలో ధర్మం ఉందమ్మా. మరి ప్రశాంతంగా బతికే మీ ప్రశాంత్ బాబుకి గొడవలన్నీ ఎందుకు చెప్పు? పోలీసు వాళ్ళకి, ఆఫీసర్లకి, మంత్రులకి మతులు పోయిట్టుగా చేస్తున్నాడు. ఇక్కడ నీకు అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అసలు మనమందరం చల్లగా ఉండాలి అంటే మీరు నేను ఓ ఒప్పందానికి రావటం మంచిది. అందుకే దేవుడు మెచ్చే న్యాయం చెబుతున్నా. ఓ తెల్ల కాగితం మీద చిన్న సంతకం పెట్టేయమ్మా. ఏమైనా శేఖరం గారు పూర్తిగా ధర్మప్రభువులు రా, అందుకే పూర్తిగా పోయాడు. మరి ఈవిడ ఏమ్మా సంతకం పెట్టవా? యారా ఆవిడ సంతకం పెట్టట్లేదని మీరు నిరాశపడిపోట్లా? పాపా, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఈ కాగితం మీద మీ అమ్మగారితో సంతకం పెట్టించు, లేకపోతే నేను నిన్ను రేపు చేసేసుకుంటా. పాప కదా, ఒక్కసారి రేపు చేసుకున్నామా? ఆపండి. అది టైం 10:30 అయింది, రావుకాలం వెళ్ళిపోయింది. అందుకే ముసలి సంతకం పెట్టేసింది, మన పని అయిపోయింది. అదండ్రా.